భారత్లో మళ్లీ కరోనా కోరలు చాస్తోంది. వైరస్ పీడ పూర్తిగా విరగడైంది అనుకుంటే కొత్తగా రూపాంతరం చెంది మళ్లీ దడపుటిస్తోంది. ఒమిక్రాన్ ఉపకులానికి చెందిన JN.1 వేరియంట్ హడలెత్తిస్తోంది. జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. చాప కింద నీరులా మొత్తం విస్తరిస్తోన్న JN.1 వేరియంట్తో మెల్లమెల్లగా దేశంలో కేసులు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 594 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 6 చనిపోయారని అధికారులు తెలిపారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2997కి పెరిగింది. రికవరీ రేటు 98.81%గా, మరణాల రేటు 1.19%గా ఉందని చెప్పారు. కేరళలో గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో ఏకంగా 265 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా ఒకరు మరణించారు. ఈ మేరకు దేశంలో వెలుగు చూసిన యాక్టివ్ కేసుల్లో 80% కేసులు కేరళలోనే నమోదయ్యాయి. ఇక కరోనా JN.1 వేరియంట్ వ్యాప్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. టెస్టుల సంఖ్య పెంచడంతో పాటు ఆసుపత్రుల్లో ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నాయి. ఏపీలోనూ 3 పాజిటివ్ కేసులు గుర్తించారు. దీంతో ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. దేశంలో మళ్లీ కరోనా ఘంటికలు మోగుతుండడం వల్ల అధికారులతో చర్చించారు. JN.1 కరోనా వేరియంట్ ప్రమాదకరం కాదని, దీనిపై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు సీఎంకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ వేరియంట్తో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగడం లేదని, ఆసుపత్రులు చేరాల్సిన అవసరం లేకుండానే కోలుకుంటున్నారని వారు వివరించారు. JN.1లో డెల్టా వేరియంట్ లక్షణాలు లేవని అధికారులు స్పష్టం చేశారు. అయితే JN.1 వేరియంట్కు వేగంగా వ్యాపించే లక్షణం ఉందని తెలిపారు. ఏదేమైనా కరోనా నివారణకు తగు చర్యలు తీసుకోవాలని, వైద్యపరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్ వైద్య నిపుణులకు సూచించారు. ఇక JN.1 కరోనా వేరియంట్ గురించి మరీ అంతగా భయపడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగని నిర్లక్ష్యం వద్దని, అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని చెబుతున్నారు. అనారోగ్యానికి గురైతే కరోనా టెస్టులు చేయించుకోవాలని, వైద్య సూచనల మేరకు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ఇక ప్రస్తుతానికి విమానాశ్రయాల్లో ప్రయాణికులకు RT-PCR టెస్టును తప్పనిసరి చేసే ఆలోచన లేదని కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. JN.1 ఉపరకం కేసులు దేశంలో పెరుగుతున్నప్పటికీ బాధితుల్లో చాలా మంది స్వల్ప అనారోగ్యంతో ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారని తెలిపాయి. ఇక తెలంగాణలోని గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేకమైన కోవిడ్ వార్డులను సిద్ధం చేశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఆర్కే లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, చెప్పండి, తెలంగాణ వ్యాప్తంగా అలాగే ఏపీ, ఆంధ్రప్రదేశ్ మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కేసుల సంఖ్య ఎలా ఉంది? దీనికి సంబంధించి వైద్యాధికారులు ఏం చెప్తున్నారు? షీలా, ఏదైతే కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. గత 3 రోజులుగా మనం కంపేర్ చేసుకుంటే 5, 6, 5 అంటే మొత్తం 16 కేసుల వరకు ఈ 3 రోజుల్లో నమోదవడం జరిగింది. మొత్తం దాదాపుగా 5 రోజుల నుంచి మనం చూసుకుంటే 19 కేసులు నమోదైతే అందులో 16 కేసులు ఈ 3 రోజుల్లోనే నమోదవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మొత్తం నమోదవుతున్న కేసుల్లో ఎప్పటిలాగే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే కేసులు అయితే నమోదవడం జరిగింది. దీనికి సంబంధించి అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్తున్నారు. మరోవైపు ఎప్పటికప్పుడు రివ్యూ సమావేశాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు కొత్తగా ఛార్జీ తీసుకున్న DH అలాగే DME ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికే పూర్తి స్థాయిలో జిల్లా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సూపరింటెండెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న పరిస్థితులు ఏంటి, అలాగే రోజుకి ఎంతమందికి పరీక్షలు చేయడం జరుగుతుంది, పరీక్షలు చేస్తున్న వాళ్ళకి సంబంధించిన రిపోర్ట్లు ఎన్ని వస్తున్నాయి, రిపోర్ట్లలో ఎంతమంది కరోనా ఉంటుంది, మిగతా అంటే సీజనల్ వ్యాధులు ఎంతమందికి ఉన్నాయి, ఈ వివరాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ఖచ్చితంగా సాయంత్రం 5 లోపల పూర్తి సమాచారాన్ని ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే DH అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ప్రతి జిల్లా నుంచి కూడా పూర్తి అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరైతే అసలే వైరల్ ఫీవర్ల సీజన్ కావడంతో వైరల్ ఫీవర్లా లేకపోతే కరోనా అనేది తెలియక కొంత గందరగోళం గురవుతున్నారు. అయితే 3 రోజుల పాటు కూడా ఎవరైతే జ్వరం, ఒళ్ళు నొప్పులు, కఫం లాంటివి ఉంటాయో అలాంటి వాళ్ళు 3వ రోజు తర్వాత మాత్రం ఖచ్చితంగా ఆసుపత్రికి వెళ్ళి ఒకసారి ర్యాండమ్ చెకప్ చేయించుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు అంటూ కూడా ఆసుపత్రి వర్గాలు అంటే ఏదైతే సూపరింటెండెంట్లు ఇప్పటికే స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఎక్కువగా కూడా కేసులు ఎక్కడ నమోదైనా తెలంగాణలోని ఏ జిల్లాలో కేసులు నమోదైనా కూడా ఎక్కువ మంది కూడా ఇటు గాంధీకి, ఉస్మానియాకి, ఫీవర్ ఆసుపత్రికి, చెస్ట్ ఆసుపత్రికి వీటికి ఎక్కువగా రావడం జరుగుతుంది. కాబట్టి వాటికి సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లన్నిటి కూడా ఇప్పటికే చేయడం జరిగింది. అలాగే మనం కూడా మొత్తం ప్రభుత్వ ఆసుపత్రులు అన్నిటికీ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ సూపరింటెండెంట్లతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు చేస్తున్న ఏర్పాట్లకు సంబంధించిన అన్ని కూడా వివరాలన్నిటి కూడా సేకరించాం. అయితే గాంధీలో మొత్తం 50 పడకలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 30 పడకలు రెగ్యులర్, 20 పడకలకు సంబంధించి ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఏర్పాట్లు చేసినట్టు చెప్తున్నారు. అదే సమయంలో ఉస్మానియాకి సంబంధించి చూసుకుంటే
మాత్రం ఉస్మానియా ఆసుపత్రిలో 5 ప్రత్యేక బెడ్లను ఏర్పాటు చేసినట్టు ఉస్మానియా సూపరింటెండెంట్ నాగేందర్ అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు నీలోఫర్లో ఇప్పటికే ఒక కేసు నమోదవడం జరిగింది. 14 నెలల చిన్నారికి కరోనా రావడంతో న్యూమోనియాతో బాధపడుతూ ఆసుపత్రికి రావడం జరిగింది. ఆ తర్వాత అది కాస్త కరోనాగా తేలడం జరిగింది. దానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఆ చిన్నారికి చికిత్సను అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అక్కడ కూడా ప్రత్యేకమైన బెడ్లను ఏర్పాటు చేస్తున్నట్టు కూడా అక్కడ ఉషారాణి ఎవరైతే సూపరింటెండెంట్ ఉన్నారో ఉషారాణి అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు గత కరోనా సమయంలో చాలా కీలకంగా ఉన్న ఫీవర్ ఆసుపత్రి ఏదైతుందో నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో 40 బెడ్లను ఇప్పటికే సిద్ధం చేయడం జరిగింది. వాటికి సంబంధించి మరీ అంతకు మించి ఎక్కువగా కేసులు వచ్చినా కూడా ప్రత్యేకమైన ఇంకొక 60 బెడ్లను కూడా సిద్ధం చేస్తున్నట్టు అక్కడ సూపరింటెండెంట్ శంకర్ అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకున్నా కూడా గ్రేటర్ పరిధిలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. నమోదవుతున్న కేసుల్లో కూడా ఏవి కూడా ప్రాణాపాయం కావు. కాకపోతే ఎవరైతే కొన్ని వ్యాధులతో బాధపడుతున్నారో, ముఖ్యంగా ఆస్తమా లాంటి వ్యాధులు ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వ్యక్తులు మాత్రం వెంటనే జ్వరం కానీ జలుబు కానీ తదితర వ్యాధులు ఏవైతే ఉంటాయో ఒకటో రోజు తర్వాత అంటే రెండో రోజు మాత్రం ఖచ్చితంగా ఆసుపత్రికి వెళ్ళి చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది. పల్స్ రేట్ పడిపోతే ప్రాణానికే గండంగా ఇప్పటికే వైద్యాధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పటి వరకు కూడా తెలంగాణలో ఒక్క డెత్ కూడా నమోదు కాలేదు. నమోదైన 19 కేసుల్లో ఇప్పటికే ఒకళ్ళు డిశ్చార్జ్ అయిపోయి వెళ్ళిపోవడం జరిగింది. మిగతా 18 కేసులకు సంబంధించి కూడా అవుట్ ఆఫ్ డేంజర్ అంటూ కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఎప్పటికప్పుడు పూర్తి సమాచారాన్ని తీసుకోవాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహని అయితే ఆదేశించడం జరిగింది. అలాగే దామోదర్ రాజనరసింహ కూడా ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు అందరితో కూడా సమావేశాలు అవుతూనే ఉన్నారు. కరోనా ఒకవేళ విజృంభిస్తే దానికి సంబంధించి దానికి తగ్గట్టు ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే దానిపైన ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా మాక్ డ్రిల్ని ఏర్పాటు చేయాలి. జిల్లాకు సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉంటాయో ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్లోనే పూర్తి స్థాయిలో చికిత్స అందించే విధంగా ఒకవేళ పరిస్థితి చేదాడితే మాత్రమే గ్రేటర్ పరిధిలోని హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆసుపత్రికి తీసుకురావాలంటూ కూడా ఆయనైతే సూపరింటెండెంట్లు జిల్లా సూపరింటెండెంట్లు అందరినీ కూడా ఇప్పటికే ఆదేశించడం జరిగింది. సో ఎప్పటికప్పుడు సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు ఉదయం సమయంలో కూడా రైట్. థ్యాంక్ యూ ఆర్కే.